హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ జాబితా పరిశీలన యొక్క ఒక ఫామ్ ఇవ్వడం జరిగింది మనకి ఇంటి దగ్గర. ఆ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలో చెప్తాను ఇప్పుడు నేను. దిస్ ఈజ్ వెరీ సింపుల్. ఇప్పుడు మనం ఫామ్ని చూసినట్టయితే ఫస్ట్ మనకు టాప్లో మన యొక్క డీటెయిల్స్, క్యూఆర్ అండ్ మన ఫోటో, దాని పక్కన ఒక ఎంటీ కాలమ్. ఇప్పుడు ప్రజెంట్ మన న్యూ ఫోటో అతికించడానికి ఆ స్పేస్ ఇచ్చారు. సో పైన మన పూర్తి వివరాలు చూసుకున్న తర్వాత కింది భాగంలోకి వస్తే గత ఎస్ఐఆర్ యొక్క ఓటర్ల జాబితాలో ఓటర్ వివరాలను ఉంటుంది అక్కడ. ఈ కాలం ఎవరికి రిలేటెడ్ అంటే 2002 వరకు మీకు ఓటు హక్కు కలిగి ఉంటే ఈ కాలంని ఫిల్ చేయండి ఆ డీటెయిల్స్తో. ఆ డీటెయిల్స్ మీకు ఒకవేళ తెలియకపోతే అది ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు నేను చెప్తా, ఒకసారి షార్ట్ వీడియోలో చూడండి. ఇప్పుడు మనం ఆ వివరాలని చాలా సింపుల్గా ఒక అప్లికేషన్ ద్వారా తెలుసుకుందాం. ఆ అప్లికేషన్ నేమ్ వచ్చేసి ECINET అనే అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. దాంట్లో మీరు సర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ అనే దాన్ని చూస్ చేసుకోండి. ఆ ఆప్షన్ని క్లిక్ చేశాక మీకు ఇక్కడ రెండు ఆప్షన్స్ వస్తాయి: బై ఎలక్ట్రల్ డీటెయిల్స్ ఆర్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ ఈ రోల్ అని వస్తుంది. దాంట్లో మనం చాలా సింపుల్గా దొరకబట్టుకోవాలంటే నీకు ఆల్రెడీ అన్ని డీటెయిల్స్ తెలిసి ఉంటే ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ ఈ రోల్ అని సెలెక్ట్ చేయండి. దాంట్లో మీ స్టేట్ ఇచ్చేసేయండి. స్టేట్ మాదైతే తెలంగాణ కాబట్టి తెలంగాణ స్టేట్ని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ డిస్ట్రిక్ట్ 2002 నాటికి మా డిస్ట్రిక్ట్ వచ్చేసి వరంగల్. సో వరంగల్ డిస్ట్రిక్ట్ని చూస్ చేసుకున్నాను. అండ్ దెన్ నెక్స్ట్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, మన అసెంబ్లీ నియోజకవర్గాన్ని చూస్ చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ మన విలేజ్ నేమ్స్ అన్ని మెన్షన్ అవుతాయి. ఒకవేళ మీకు అలా కనిపించని ఎడల మీ యొక్క నియోజకవర్గాన్ని లేదా డిస్ట్రిక్ట్ని చేంజ్ చేసి చూసుకోండి. ఇది చాలా ఈజీ మెథడ్ ఇలా చూస్ చేసుకోవడం. లేదు అనుకుంటే బై ఎలక్ట్రల్ డీటెయిల్స్ వెళ్ళొచ్చు, బట్ అది చాలా కొంచెం డెప్త్గా ఉంటుంది అక్కడ. ఒకసారి మీకు చూపిస్తే చూడండి, నేను దాన్ని ఫిల్ చేయలేదు. కానీ మీకు ఒకవేళ ఇక్కడ కనిపిస్తున్న ఆప్షన్స్ అన్నీ తెలిసి ఉంటే మీకు ఇదే ఈజీ అనుకుంటే యూ కెన్ చూస్ దిస్. సో ఓకే, ఇప్పుడు మనకి 2002 నాటికి ఓటు హక్కు కలిగి ఉన్న వాళ్ళ డీటెయిల్స్ త్రూ ఈ అప్లికేషన్ ద్వారా దొరికాయి. సో ఇందులో ఇప్పుడు ఆ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేద్దాం. ఇది ఓన్లీ 2002 నాటికి ఓటు హక్కు ఉన్న వాళ్ళకి మాత్రమే. ఇఫ్ ఇన్ కేస్ మీకు అప్పటికి ఓటు లేకపోతే ఈ కాలంని వదిలేయవచ్చు. సో ఈ కాలంని చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకు ఓటర్ పేరు ఉంది. మా నాన్నగారికి అప్పుడు 2000 నాటికి ఓటు హక్కు ఉంది కాబట్టి మా నాన్నగారి పేరు ఇక్కడ రాయడం జరిగింది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఓటర్ ఫోటో, గుర్తింపు కార్డ్ నెంబర్ ఒకవేళ అందుబాటులో ఉంటే ఆ నెంబర్ వేయండి, లేదంటే వదిలేయండి. అండ్ నెక్స్ట్ బంధువు పేరు. ఇక్కడ ఎవరైతే ఓటర్ పేరు ఇచ్చామో ఇక్కడ నేను మా నాన్నగారి పేరు ఇచ్చా కాబట్టి మా నాన్నగారి యొక్క తండ్రి పేరు రాయాలి. అండ్ వారి యొక్క బంధుత్వం వచ్చేసి తండ్రి కొడుకులు కాబట్టి ఇక్కడ నేను తండ్రి అని ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కొంతమంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఫస్ట్ మీరు ఎవరైతే ఓటర్ నేమ్ రాస్తారో వారి కింద సన్ ఆఫ్ ఉందా, వైఫ్ ఆఫ్ ఉందా, డాటర్ ఆఫ్ ఉందా, దాన్ని బట్టి ఇక్కడ బంధువు పేరు వారి యొక్క బంధుత్వాన్ని డిసైడ్ అవుతుంది. సో దాన్ని చూసుకొని రాయండి. సో నెక్స్ట్ వచ్చేసి జిల్లా, రాష్ట్రం, శాసనసభ నియోజకవర్గం పేరు, దాని యొక్క సంఖ్య, ఇవన్నీ 2002 అప్పటి డీటెయిల్సే, ప్రజెంట్ ఉన్న డీటెయిల్స్ కాదు. అప్పుడు మాది వచ్చేసి నియోజకవర్గం వర్ధనపేట అండ్ ఇప్పుడు స్టేషన్ గన్పూర్. సో అప్పటి డీటెయిల్సే ఫిల్ చేయాలి ఈ కాలంలో. ఇది ఫిల్ చేశాక కంప్లీట్లీ కిందికి వెళ్ళిపోండి. మీకు రైట్ సైడ్ కాలంతో సంబంధం లేదు, అంటే ఫోర్త్ కాలంకి వెళ్ళిపోండి డైరెక్ట్. ఈ కాలంలో ఫస్ట్ వచ్చేసి మనకు పుట్టిన తేదీ, డేట్ ఆఫ్ బర్త్. ఒకవేళ మీకు డేట్ అండ్ మంత్ తెలియకపోతే జస్ట్ ఇయర్ మెన్షన్ చేయొచ్చు అని చెప్పారు. ఫుల్ డీటెయిల్స్ ఉంటే ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయండి. అండ్ దెన్ నెక్స్ట్ ఆధార్ నెంబర్, అండ్ దాని కింద మొబైల్ నెంబర్, తండ్రి సంరక్షకుడు పేరు, తండ్రి యొక్క ఓటర్ ఐడి నెంబర్ ఉంటే మెన్షన్ చేయొచ్చు, లేదంటే వదిలేయచ్చు. అండ్ తల్లి పేరు, తల్లి యొక్క ఓటర్ నెంబర్ ఉంటే మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జీవిత భాగస్వామి పేరు అండ్ వారి యొక్క ఓటర్ నెంబర్. ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేశాక 2002 నాటికి ఓటు హక్కు ఉన్న వాళ్ళ పని కంప్లీటెడ్ ఇక్కడితో. నెక్స్ట్ వాళ్ళు సైన్ చేసి మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ అన్నీ క్రాస్ చెక్ చేసుకోండి ఫుల్గా. సో ఇక్కడితో 2002 నాటికి ఓటు హక్కు ఉన్న వాళ్ళ అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ అయిపోయింది. అండ్ నౌ కమింగ్ టు ద థర్డ్ కాలం. ఈ కాలంలో మనకి ఒక సాక్షిగా అంటే 2002 ఎస్ఐఆర్లో ఉన్న వాళ్ళ రిఫరెన్స్ డీటెయిల్స్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. ఐదర్ ఇట్ మే బీ యువర్ ఫాదర్, మీ తండ్రి అవ్వచ్చు, మీ తాతయ్య అవ్వచ్చు, మీ అమ్మ అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు. సి లైక్ ఎగ్జాంపుల్ 2002 నాటికి నాకు ఓటు హక్కు లేదు, బట్ 2026లో నాకు ఓటు హక్కు ఉంది. సో 2002లో మా నాన్నగారికి ఓటు హక్కు ఉంది కావున
మా నాన్నగారి యొక్క డీటెయిల్స్ అన్నీ ఇక్కడ యాజ్ పర్ 2002 ఎస్ఐఆర్లో ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ అన్నీ ఈ కాలంలో ఫిల్ చేస్తాను ఇప్పుడు. ఇది నాకు సాక్షిగా అన్నమాట. మీకు ఇక్కడ ఇంకొక డౌట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ నాన్నగారు ఆర్ లేదా మీ అమ్మగారు ఆర్ మీ తాతగారి యొక్క ఎపిక్ నెంబర్ ఇప్పుడు చేంజ్ అయి ఉంటుంది. ఎస్ఐఆర్ 2002లో డిఫరెంట్ ఉంటుంది. బట్ ఇక్కడ ఈ కాలంలో మాత్రం మనం 2002లో ఏవైతే డీటెయిల్స్ లైక్ స్టేట్ అవ్వచ్చు, డిస్ట్రిక్ట్ అవ్వచ్చు అండ్ ఎపిక్ నెంబర్ అవ్వచ్చు, అవి ఏవైతే డీటెయిల్స్ అప్పటి రిఫరెన్సెస్ ఉంటాయో ఆ డీటెయిల్స్ మాత్రమే అక్కడ మెన్షన్ చేయాలి. ఇప్పటివి కాదు, ఈ 2026వి కాదు. ఈ కాలం ఫిల్ చేసినాక 4th కాలంలో మన యొక్క ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేయాలి. మనవి అంటే ఈ అప్లికేషన్ ఎవరిది అయితే ఉంటుందో వారి యొక్క ఫుల్ డీటెయిల్స్, అనగా 2026 నాటికి ఓటు హక్కు కలిగి ఉంది కాబట్టి మీకు మీ యొక్క ఫుల్ డీటెయిల్స్ కింద మీ పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్, మొబైల్, ఫాదర్ నేమ్ అండ్ అతని యొక్క ఓటర్ నెంబర్, తల్లి యొక్క ఓటర్ నెంబర్, ఇఫ్ ఇన్ కేస్ నీకు పెళ్ళైతే యువర్ వైఫ్ నేమ్ లైక్ హర్ ఓటర్ నెంబర్. అప్లికేషన్లో డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేశాక తరోగా 1కి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. అవన్నీ క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ సరి అయినాయి అని మీకు అనిపిస్తే దెన్ యూ గో అండ్ సైన్. అక్కడ మీ సంతకం చేసి ఇన్ టైంలో మీ అప్లికేషన్ బిఎల్ఓకి సబ్మిట్ చేయండి. ఈ అప్లికేషన్ రిలేటెడ్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కామెంట్ అండ్ ఐ కెన్ హెల్ప్ యూ ఆర్ మీ బిఎల్ఓని కన్సల్ట్ అవ్వచ్చు. కానీ మిస్టేక్స్ మాత్రం ఫిల్ చేయకండి, ఎందుకంటే మిస్టేక్ ఫిల్ చేయడం వల్ల మన ఓటు హక్కుని కోల్పోతాం మనం. సో జాగ్రత్తగా నింపండి. సీ యూ గైస్ అండ్ థ్యాంక్ యూ.